ఒక్కసారి అధికారం కోల్పోతే మళ్ళీ 15 ఏళ్ళు మనం అధికారానికి దూరం అవుతామని చెప్తుంది ఎవరో కాదు, సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజమే, ఈ మాట మాత్రం చాలా మంచిగా ఒప్పుకున్నాం. అంటే బయట మాత్రము మనము మస్తు భుజాలు ఎగరేద్దాము, తొడలు కొడదాము, ఏమైనా చేద్దాం ఈసారి. ఎందుకంటే ఆడ రాహుల్ గాంధీ ఏమో అపాయింట్మెంట్ ఇస్తలేడు, మన ఖర్గే వచ్చిండు. సో ఈయన పోయి చెప్తాడు, అదే మస్తు మాట్లాడుతున్నాడు మన రేవంత్ రెడ్డి, ఈసారి కట మొన్ననేమో ఆడికాడికి సరిపోయినాయి, బొటాబొటి సీట్లు వచ్చినాయి కాబట్టి ఈసారి 100 సీట్లు తెస్తాడట. దాంతోపాటుగా 15 ఎంపీ సీట్లు తెస్తామంటున్నాడు. సో మీరు ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని నమ్మొచ్చు, రేవంత్ రెడ్డితో మాట్లాడొచ్చు, రేవంత్ రెడ్డితో ఫోటో దిగొచ్చు అనేసి ఇక్కడ నుంచి ఖర్గే వెళ్ళి మరి రాహుల్కి చెప్తాడనో ఏమో. అంటే చాలా ఆవేశంగా అసలు 100కు 100 ఏదో మాట్లాడిండు ఆయన. ఆడట్లా మాట్లాడిండు, కానీ లోపల మాత్రం మళ్ళీ పిఎస్సి సమావేశంలో మాత్రము ఈ తప్పునంతా కూడా నేను ఆడ 100కు 100 సీట్లు తెస్తాను కదా, మళ్ళీ రేపు ఏమంటారు నన్ను అనేసి. సో ఇట్లా చేస్తే మాత్రం నేనే 100కు 100 అంటున్నా, మీరు 100కు 100 అంటున్నట్టుగా రేపు కనుక రాకపోతే మళ్ళీ నా మీద ఏడ నెట్టేస్తారని పీసీసీ చీఫ్ మీద నెట్టే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి. సో మీరు చాలా క్రమశిక్షణతో మీరు పనిచేస్తలేరు, మీరు ఇంకా ఈ భావాల్ని మీరు అర్థం చేసుకోలేదు. సో ఇక్కడ ఇటు మంత్రులు కానీ లేదంటే ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు ఇచ్చిన గొప్ప సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళట్లేదు. సో ఇలా జరిగితే మాత్రము అధికారాన్ని కోల్పోతాము. అధికారాన్ని కోల్పోతే మళ్ళీ 15 ఏళ్ళు మనం అధికారంలోకి, 15 ఏళ్ళు కాదు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ 30-40 ఏళ్ళైనా కూడా వచ్చే ప్రసక్తే లేదనేసి తెలంగాణ ప్రజలు అంటున్నారు. అంతేకాదు మళ్ళీ 10-15 ఏళ్ళ వరకు అసలు నేను ఉండనో రాజకీయంలో అనేసి. రాజకీయం అనేది ఒక్కరితోటే ఏమి ఇది కాదు కదా, వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు, పోయేటోళ్ళు పోతూనే ఉంటారు. అంటే పేరుకి ఇక్కడ నుంచి ఇప్పుడే షురూ చేసిరు, 100కు 100 తెస్తా, వై నాట్ 100 అన్నట్టుగా. సో చూడాలి మరి ఈ 100కు 100 అనేది మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్లో చూపించాలి. దాని తర్వాత జిహెచ్ఎంసీలో చూపిస్తే ఆ 100కు 100 క్లారిటీ అనేది మాత్రం మస్తుగా వచ్చే అవకాశం ఉంటుంది.